చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు నింటిలోని పోరు నింతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటి అంటే, మనం నడుస్తున్నప్పుడు చెప్పులో కనుక రాయి ఉంటే అరికాలు కొతుకపోయి నడవడానికి కష్టంగా ఉంటుంది. నడుస్తుంటే అడుగు వేస్తుంటే నొప్పి అవుతుంటుంది కదా, అరికాలకు రాయి ఒత్తుకపోయి. అట్లనే చెవిలోన జోరీగా ఒక్కటే జుయ్యి జుయ్యి అంటుంటే చాలా చిరాగ్గా విసుగ్గా అనిపిస్తుంది కదా. కంట్లో నలుసుపడ్డా కూడా అంతే, కన్నంతా మనకు తట్టుకున్నట్టు అవుతుంది, కుచ్చుకున్నట్టు అవుతుంది. దాన్ని తీసేదాకా మనకు మనసు ఉండదు. కాళ్ళ ముళ్ళు గుచ్చుకున్నా అంతే. ఏం చేస్తాం మనం, గంట సేపైనా కూడా ఒకటి పిన్నీసు పట్టుకొని లేదా ఏదన్నా సన్నది సూది లాంటిది తీసుకొని దాన్ని తీయడానికి ట్రై చేస్తాం. చెప్పుల రాయి ఉన్నా, చెవుల జోరీగా వచ్చి జుయ్యి అన్నా, కంట్లో చిన్న నలుసుపడ్డా, కాలికి ముళ్ళు గుచ్చుకున్నా మనకు మనసు పట్టదు. అది తీసేసిందాక చిరాగ్గా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పోరుంటే కూడా అంతే. సాయంత్రం కాగానే ఆఫీస్ నుంచి ఇంటికి పోవాలంటే, అమ్మ నాయనో సాయంత్రం అయిందా, ఇప్పుడు ఇక ఇంటికి పోవాలనా, ఈ ఇంటికి పోతే మళ్ళీ ఏం రామాయణం ఉంటుందో ఏమో, ఈ తలకాయ నొప్పి అని అనిపిస్తుంటుంది. పోవాలంటే పోబుద్ది కాదు. దీన్ని కూడా పోగొట్టవచ్చు. ఎట్లా మరి? అసలు ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది అనేది కనుక్కోండి. దీనికి సరి అయిన మందు ఒకటే, ఓర్పు, సహనం. భార్యాభర్తలకే కదా ఈ పోరు వచ్చేది. ఎవరి ద్వారా వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇప్పుడు పొద్దంతా ఆయన బయటికి పోతుండు, డ్యూటీకి పోతుండు, ఈ ఇంట్లో ఉంటుంది ఈ అమ్మాయి అంటే అత్తమామలతోనో ఆడపిల్లలతోనో ఎవరితోనో, ఇంట్లో ఉండే ముసలులతోనో వాళ్ళు అనే మాటలు, సూటిపోటి మాటలు ఏం ఊరుకోరు కదా, ఏదో ఒకటి అంటారు. అప్పుడు చదువుకున్న పిల్లలు ఇప్పుడు అందరూ ఉత్తగా ఉంటున్నారా? అప్పుడు ఆ కాలమైనా ఈ కాలమైనా అదొక సహజం అన్నట్టు. కోడలు అంటే అత్త ఒక మాట అనాలి అనేది వాళ్ళకు ఒక ఈగో అనేది ఉంటుంది కదా, దాంతో అంటుంటారు. అది ఎప్పుడు అంటారు? కొడుకు లేనప్పుడే అంటారు. ఈమెం చేస్తుంది? పాపం కొట్లాడేటోళ్ళు ఉంటే కొట్లాడతారు, కొట్లాడని వాళ్ళు ఏం చేస్తారు? వచ్చినాక భర్తకు చెప్పుకుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అటు తల్లిని అనలేడు, అట్లా అని ఈమెను వెనకేసుకుంటే మళ్ళీ ఈమెమన్నా అంటదేమో భార్య అని చెప్పేసి ఎక్కడ చూసి భార్యనే తొక్కాలని చూస్తాడు. అప్పుడు తను ఎదురు తిరుగుతుంది, అట్టెట్లయితుంది అని. అక్కడ వాదన పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? గొడవ పెరుగుతుంది. ఇది పోరు. దీనివల్ల ఆయన ఇంటికి రావాలంటే 5ంటికి వచ్చేటోడు 6ంటికి 7ంటికి 8ంటికి అది పెరుగుతుంది. అందుకని ఏం చేయాలి? కొంచెం తను పొద్దంతా ఇంట్లో ఉంది అంటే సహనంగా వినాలి. అవును చేసిందా, అవును మా అమ్మ అట్లా చేస్తుంది, ఏమనుకోకు, నచ్చ చెప్పుకోవాలి. లేదు ఇద్దరే ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబం కాదు, ఎవరు ఉండరు అనుకుంటే మీకు అక్కడ ఆఫీస్లో ఉండే బాధల వల్లనో బయట చికాకులో తెచ్చి ఇంట్లో అన్నప్పుడు కాస్త ఓపికతోటి వినాలి. ఏమైనా విసుగుపడ్డా, ఏమైనా మాటలు అన్నా కూడా కాసేపు సైలెంట్గా ఉంటే ఒక అరగంట అయిందంటే అంతా సర్దుకుంటుంది, ఏ గొడవ ఉండదు. ఇది నేర్చుకోవాల్సింది. ఒకరు బాధలో ఉన్నారు, విసుగులో ఉన్నారు, ఏదైనా చెప్తున్నారు, ఏదైనా అంటున్నారు అంటే ఇంకొకరు సైలెంట్గా మౌనంగా వింటే సరిపోతుంది. విని వాళ్ళని అనునయించే మాటలు అంటే, పోనీలే అట్లా జరిగిందా చూద్దాం, మాట్లాడదాం, ఇంకోసారి అలా జరగకుండా చూద్దాం, ఒకవేళ అలా జరిగితే ఇలా చేద్దాం అని కొన్ని మాటలు కనుక చెప్తే బాగుంటుంది. లేదు మీకు ఏం చెప్పాలనిపించట్లే, వాళ్ళు అంటున్నారు, మీకు కోపం వస్తుంది, సైలెంట్గా ఉండండి, సరిపోతుంది, ఏ గొడవ ఉండదు. ఇలా కొన్ని రోజులు మీరు ఉన్నారు అంటే ఒకరితో ఒకరు, భార్య అరిసినా భర్త సైలెంట్గా ఉండాలి, భర్త అరిసినా భార్య సైలెంట్గా ఉంటే ఇంట్లో ఏ పోరు ఉండదు. అంతా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది కదా.